ఖమ్మం జిల్లా గోపా జనరల్ బాడీ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మొత్తం జనరల్ బాడీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశ వివరాలు వారు వెల్లడించారు. నాకు ఇచ్చిన ఈ హోదా గోపా అప్పచెప్పిన ఈ బాధ్యతను తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా నా ఈ పీరియడ్ మొత్తం ఖచ్చితంగా మనస వాచ కర్మన చిత్తదృష్టితో నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కమ్యూనిటీ కోసం ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేమంతా కలిసికట్టుగా పనిచేసి కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒక్క గోపానే కాదు, వివిధ రంగాల్లో ప్రొఫెషనల్ కూడా అసోసియేషన్స్లో కూడా చాలామంది ఎన్నిక కాబడుతున్నారు. వారందరినీ కూడా మనం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ మనందరం కూడా కోఆర్డినేషన్తో ఈ గోపాని ముందుకు తీసుకుపోతూ మన డౌన్ ట్రోడెన్ మన కమ్యూనిటీలో ఉన్నటువంటి బీద వారికి కూడా గోపా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాల్సింది కోరుతున్నాను. గతంలో అంటే ఒక మెంబర్షిప్ చేర్పడానికి ఎక్కువ మంది ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంతా ఆన్లైన్లో వచ్చింది మెంబర్షిప్. ఇప్పుడు మనం తలుచుకుంటే ఇక్కడ ఉన్నట్టు 420 మంది ఒక్క రోజులోనే మనం ఇంకొక 430 మంది వితిన్ 1 అవర్లో చేయించగలం, ఆన్లైన్లో వచ్చింది కాబట్టి అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి 430 మంది మెంబర్లు కూడా మెంబర్షిప్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా మన మెంబర్షిప్ గ్రోత్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినట్టయితేనే మన ఈ గోప అనేది ఎక్కువ ఎదిగి మనం ఎవరికైతే సహాయ సహకారాలు అందించగలమో వాళ్ళకి మనం చేయగలుగుతాము. సమయం చాలా ఆసనం ఎక్కువైపోయినది. మరి ఒకసారి గోప మిత్రులందరికీ